మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్షించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వర్షాకాలంలోని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు మంత్రి నారాయణకు వివరించారు. నిర్దేశిత గడువు కల్లా పనులు పూర్తి చేసేలా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని వారికి నారాయణ సూచించారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. మధ్యవర్తిత్వం ద్వారా కోర్టులోని అనేక కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉందని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ జియావుద్దీన్ తెలిపారు. మధ్యవర్తిత్వంపై కక్షిదారులకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన వారోత్సవాల్లో భాగంగా 1K వాక్ను నిర్వహించారు. కక్షిదారులు తమ సమయాన్ని, ధనాన్ని ఆదా చేసుకునే అవకాశం ఈ మధ్యవర్తిత్వం ద్వారా లభిస్తుందని ఆయన వివరించారు. మధ్యవర్తిత్వం మీద ప్రజలందరికీ అవగాహన కల్పించమని చెప్పేసి కోరడం వల్ల ఈ వారం అంతా వచ్చేసి అవేర్నెస్ క్యాంపు క్రియేట్ చేయడంలో భాగంగా ఈరోజు 1K వాక్ను నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు తమ యొక్క సమయాన్ని మరియు డబ్బును ఆదా చేసుకునేసి సామరస్యపూర్వకంగా కోర్టులో ఉండే వివాదాలను పరిష్కరించుకుంటారని చెప్పేసి ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. అందులో భాగంగానే ఈ అవేర్నెస్ క్యాంప్స్ వీక్లో క్రియేట్ చేస్తున్నాము. ప్రజలందరిలో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. దీన్ని అందరూ ప్రజలు సద్వినియోగం చేసుకుని. జాతీయ అవయవదాన పక్షోత్సవాలు గుంటూరులో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అవయవదాన విశిష్టతను తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. లాడ్జి సెంటర్ నుంచి అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాల వరకు చేపట్టిన ర్యాలీలో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. అవయవదానంకు తాము సిద్ధమంటూ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానం వల్ల 8 మందికి పునర్జన్మను కల్పించే అవకాశం ఉంటుందని నేషనల్ ఆర్గాన్ అండ్ బాడీ డోనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రమణ యశస్వి తెలిపారు. జీవన్ దాన్ ఏపీలో ప్రజలు తమ పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా అవయవదానం చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జాతీయ అవయవదాన దినోత్సవం ఆగస్టు 3వ తారీఖు ఇవాళ హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఒక శుభదినంగా మనం పరిగణిస్తున్నాము. ఎందుకంటే ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ మనకు అవయవదానం చేస్తామని ప్రతిజ్ఞ చేయడానికి చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు. వారి అందరికీ కూడా నా థ్యాంక్స్, చాలా బిగ్ థ్యాంక్స్ మీ అందరికీ కూడా. భారతదేశంలో 150 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో చాలామందిని చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టడమో కాల్చడమో చేసి ఒక పిడికెడు బూడిదగా మారుస్తున్నారు. అలా జరగకూడదు. వారి ఆర్గాన్స్ మన ఎంతోమంది ఐసీయూల్లో ఆర్తనాదాలు చేస్తూ మా కిడ్నీ కావాలి, మాకు లివర్ కావాలి, మాకు హార్ట్ కావాలి, మాకు లంగ్ కావాలి, కోవిడ్ తర్వాత లంగ్స్ కూడా పోతున్నాయి, లంగ్ కావాలి, మాకు బోన్ కావాలి, ఇలా చాలామంది ఆర్తనాదాలు చేస్తున్నారు. వాళ్ళ ఆర్తనాదాలన్నీ కూడా వాడు కూడా మరణిస్తున్నారు. అలా జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే మన యువతలో ఈ ఆవశ్యకత, ఈ చైతన్యం రావాలి. కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి చేస్తున్న కృషిని ఓర్వలేక వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తుందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆలహరి మండిపడ్డారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిపై మాజీ మంత్రి అంబటి ఏఐ పోస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. శ్రీనివాసరావుపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై స్పందించకుండా కూటమి నాయకులు వ్యక్తిత్వంపై ఇష్టం వచ్చినట్లు వైసీపీ నేతలు మాట్లాడతామంటే సహించేదే లేదని ఆలహరి హెచ్చరించారు. కొర్రపాటి నాగేశ్వరరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. నువ్వు అనిన మాటలకు దాడి జరిగితే, నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలకు కోపోద్రిక్తమైనటువంటి, వేదన పడ్డటువంటి, బాధపడేటువంటి నాయకులు మీ మీద దాడి జరిగితే పెమ్మసాని చంద్రశేఖరరావు గారికి, గల్లా మాధవ్ గారికి, కూటమి నాయకులకి అంటగడతాయింది. అందుకని చెప్పేసి నువ్వు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని టార్గెట్గా పెట్టుకుంటే అది నీకే బూమరాంగ్ అవుద్ది.
ఏ రోజు కూడా ఎన్నికల ముందు దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా ఎక్కడా కూడా ఆయన నోటెమ్మటి అసభ్య పదజాలం కానీ పరుష పదజాలం కానీ ఎక్కడ రాల. ఎన్నికల సమయంలో కూడా విమర్శించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినా మీ నాయకుల్ని విమర్శించినా కూడా సిద్ధాంతపరంగా పార్టీ పరంగా మీరు చేసిన దుర్మార్గాలు మీరు చేసిన దారుణాల గురించి మాట్లాడారు తప్ప ఎవరిని వ్యక్తిగతంగా కూడా మాట్లాడిన సందర్భాలు. అందుకని తీసుకెళ్తారా, సంఖ్యలు వేస్తావా? జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటే ఏపీ జర్నలిస్ట్ ఫోరం నేతలు కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలకు అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో 50% రాయితీ ఇవ్వాలని కోరారు. గుంటూరులో ఉన్న జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ నిర్వహించుకునేందుకు ప్రభుత్వ భవనాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అర్హత కలిగిన ప్రతి విలేకరుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సాయికాంత్ వర్మ ఎన్టీఆర్ స్టేడియంలో ఒక గదిని ప్రెస్ క్లబ్ కు కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ ఫోరం సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అర్హులైనటువంటి జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా జర్నలిస్టుల యొక్క కంట్రిబ్యూషన్తో డబల్ బెడ్రూమ్ ప్లాట్లు నిర్మించి ఇవ్వాలనేటువంటి దాని మీద ఈ రోజున వినతి పత్రం సమర్పించడం జరిగింది. దీంతో పాటుగా గుంటూరులో మీడియాకు సంబంధించి ప్రెస్ క్లబ్ లేకపోవటం అనేటువంటిది మీడియాకు సంబంధించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ల నిర్వహణకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రెస్ క్లబ్ నిమిత్తము ప్రభుత్వ భవనాన్ని ఒకదాన్ని కేటాయించాల్సిందిగా ఈ రోజున విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి గుంటూరు కలెక్టర్ గారి నుంచి సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది. దీంతో పాటుగా జర్నలిస్టుల పిల్లలకి స్కూల్స్లో ఇప్పటికే 50% రాయితీకి సంబంధించి డిఈఓ గారు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా కొన్ని స్కూళ్లలో ఈ ఉత్తర్వుని అమలు చేయటం లేదు. ఆరగ్రహారంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో లోక కళ్యాణార్థం శ్రీ మహావిద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ పివి గౌరీశంకర్ గురూజీ విశేష పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మల్లేశ్వర స్వామికి అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన చేశారు. అలాగే పట్టు వస్త్రాలు, బెల్లంను సమర్పించారు. మహిమాన్వితమైన ఆరగ్రహారంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని గౌరీశంకర్ గురూజీ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు హేమచంద్ర, ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడినాయి. సిటీ కేబుల్స్ న్యూస్ నెట్వర్క్ యాజమాన్యం యొక్క కోరిక మేరకు మేము భక్తుల సౌకర్యార్థం, ప్రేక్షకుల సౌకర్యార్థం మనం ఉగాది నాడు ఈ పంచాంగ శ్రవణం చేస్తూ చెప్పాం. ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. పటిష్టమైనటువంటి పాలనా యంత్రాంగం, అధికార యంత్రాంగం, నాయకత్వం ఉన్నా కూడా మనం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది, ఆహార కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి నీటిని పొదుపుగా వాడుకుందాం, ఆహారాన్ని కూడా పొదుపుగా వాడుకుందాం, మనల్ని మనం కైంకర్యం చేద్దాం. మానస సరోవరం వెళ్ళారంటే మనస్సు అనే సరోవరాన్ని శుద్ధి చేసుకోకుండా మానస సరోవరం వెళ్ళినా ఉపయోగం లేదు. అందుకని మన మనస్సుని పరిశుద్ధం చేసుకుంటూ ఆది దంపతుల అనుగ్రహాన్ని పాత్రలు అవుతూ మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కార్పొరేట్ శక్తులకు తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారని, వారికి లబ్ధి చేకూరుస్తున్నాయని సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో జంగాల మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం వల్ల 30 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని, కేవలం ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ ఒకరిని మరొకరు పొగుడుకునేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఉందని ధ్వజమెత్తారు. సెప్టెంబర్ 1న జరిగే చలో ఢిల్లీ మహాధర్నాను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. నిన్న భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన చేయటం లేదా ప్రారంభించడం ఇలాంటివన్నీ కూడా హంగామా, హంగు, ఆర్భాటం అంతా చేశారు. 30 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని చేశారు. దీంట్లో ఏ వర్గ ప్రజల ప్రయోజనాలకు సంబంధించినటువంటి మాట నరేంద్ర మోడీ నోట్లో నుంచి రాలేదు. చంద్రబాబు నాయుడిని పొగట్టం,
పవన్ కళ్యాణ్ని పొగట్టం, పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ చంద్రబాబుని పొగట్టం తప్ప పొగట్టల పరంపరలాగా ఉంది తప్ప అది ఒక బహిరంగ సభలాగా లేదు. ప్రజలు పన్నులు కట్టినటువంటి డబ్బుల్లో నుంచి, ప్రజల చెమటలో నుంచి తీసుకొచ్చినటువంటి డబ్బుని ఆంధ్రప్రదేశ్ ఖజానా డబ్బు మొత్తం కూడా అంతా ఖర్చు పెట్టి ఆ బహిరంగ సభ పెడతా ఉన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే యోజనను ప్రభుత్వం మానుకోవాలంటూ ఆర్టీసీ జేఏసీ నేతలు కలెక్టర్ సాయికాంత్ వర్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చి ప్రైవేట్ సంస్థల ద్వారా నడపడం ఆర్టీసీ ఉద్యోగులకు చేటు చేస్తుందని అన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ యాజమాన్యం ద్వారా నడిపించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక 16,000 ఉద్యోగాలు ఖాళీ అయినా ఇంతవరకు నియామకాలు చేపట్టలేదన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసే దానిలో పినాకిల్ అనే ఒక సంస్థ ద్వారా ఎలక్ట్రికల్ బస్సుల రూపంలో ప్రభుత్వం వాళ్ళకి అందిస్తూ ఉంది. అది జాతీయ స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, అందరూ భాగస్వామ్యంతో ఇవ్వబోతూ ఉన్నారు. దానిలో ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ బస్సులు అనేవి ఆర్టీసీ ద్వారానే నడపాలి. ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చేసి ఆర్టీసీ నిర్వీర్యం విధానం వల్ల ఉద్యోగ వ్యవస్థ దెబ్బతింటా ఉంది. బస్సులకు మెరుగైన సౌకర్యం ఇవ్వలేము. దీనిలో చాలా ఆందోళన నెలకొంది. రిక్రూట్మెంట్ లేదు. 16,000 మంది ఉద్యోగులు ప్రభుత్వంలో వెళ్ళిన తర్వాత తగ్గారు. ఇప్పటికీ మరి ఈ 16,000 మంది ఉద్యోగులను రిక్రూట్ చేయాలి. అలాగే 4,000 బస్సులు కొత్త బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ ఉద్యోగుల ద్వారానే సంస్థను నడపాలి. ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మనం సేవ చేస్తూ ఉన్నాం. ఈ శ్రీశక్తి పథకం పేరుతో ప్రభుత్వం ఒక ప్రణాళిక తీసుకొస్తే దానిలో ఆర్టీసీ ఉద్యోగులు చాలా సతమతమవుతూ ఉన్నారు. ఎండనక వాననక మరి ప్రజలు కొన్ని పరిస్థితుల్లో అర్థం చేసుకోలేక, ఓర్పు లేక సిబ్బందిపై దాడులు చేస్తారు. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ జేసీ శ్రీవాస్తవకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. హిందూ కళాశాలలో గత 14 ఏళ్లుగా ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న తనను ఉద్యోగం నుంచి తొలగించారని శివాలశెట్టి పావని ఆవేదన వ్యక్తం చేశారు. అదేమని పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేస్తుంటే నాపైనే కేసు పెట్టారని తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్లను వారు పనిచేస్తున్న డివిజన్ కాకుండా వేరే డివిజన్లకు మార్చడం వలన పారిశుధ్యం పనులు సక్రమంగా జరగడం లేదని మాదిగ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ మల్లేశ్వరరావు ఫిర్యాదు చేశారు. సమస్య ఉంది. గత 14 ఏళ్ల నుంచి నేను ఏ రోజు బయటికి రాలేదు. ఈరోజు సమస్యతో బయటికి వచ్చాను. బయటికి వస్తే పీజీఆర్ఎస్ టైంని ఎలా వేస్ట్ చేస్తున్నారని గౌరవ ఆర్జేడీ గారు నా మీద రిపోర్ట్ ఇచ్చారండి. సమస్య ఉంది, సమస్యను సాల్వ్ చేసుకోవడం నా రైట్. పీజీఆర్ఎస్ ద్వారా సాల్వ్ చేసుకోవడం నా రైట్ అనుకో నేను ఇక్కడికి వచ్చాను. పదే టైం వేస్ట్ ఎలా చేశాను? గౌరవ ఆర్జేడీ గారు ఎందుకు ఇచ్చారు ఆ రిపోర్ట్? కళాశాల సెక్రటరీ శ్రీ చెరువు రామకృష్ణమూర్తి గారు మమ్మల్ని తీసేసే ముందు ఒక్కసారి కూడా మమ్మల్ని విచారించలేదండి, మమ్మల్ని పిలిపించలేదండి. కొత్త వాళ్ళని కూడా తీసుకున్నారు. దాని గురించి మీరు ఒకసారి 14 ఏళ్ల పాటు నేను సర్వీస్ చేశాను. నేను బెస్ట్ లెక్చరర్ అవార్డు తీసుకున్నాను. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ విభాగంలో ఎన్నో రకాల వర్క్స్ చేస్తున్నాను. పేపర్ వాల్యూర్గా పేపర్ గుంటూరు నగరపాలక సంస్థలో శానిటేషన్ భాగంలో శానిటరీ ఇన్స్పెక్టర్లో కొరతగా ఉన్న కారణంగా వాళ్ళు ఇష్టానుసారంగా బదిలీలు చేస్తాం. ఆ సెక్రటరీలు ఎక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఆ డివిజన్లో పెడతాం. అట్లా కాకుండా అదే డివిజన్లో చేస్తున్న సెక్రటరీని నిర్ణయిస్తే శానిటేషన్ శుభ్రంగా ఉంటుందని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లకుండా కొంతమంది కింద బేరాలు జరుచుకుంటూ అక్రమ బదిలీలు చేస్తున్నారు. అవి ఎమ్మటినే నిలుపుదల చేసి శానిటరీ ఇన్స్పెక్టర్ల మొత్తానికి కూడా కౌన్సిలింగ్ జరపాలని చెప్పి మా అసోసియేషన్ తరఫున మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వ డ్రైవర్ల సంక్షేమ సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన శ్రీనివాస్ రెడ్డి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం బాధ్యతలు స్వీకరించిన ఆయన సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ జీజీహెచ్ సూపరింటెండెంట్ డ్రైవర్గా పనిచేస్తున్న తనకు అనుకున్న విధంగా సంఘం నాయకులు, సభ్యులు సహకారంతో పదవి వచ్చిందన్నారు. తన శక్తి వంచన లేకుండా ప్రభుత్వ డ్రైవర్ల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రమేష్ బాబు, వ్యవస్థాపకులు పాపారావు తదితరులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్ గారి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాను. నాకు అనుకోని విధంగా నా పెద్దలు పాపారావు గారు,
మన ఆల్ ఇండియా డ్రైవర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన రమేష్ గారు, ప్లస్ గుంటూరు టౌన్ మునిబాబు గారు, గుంటూరు కోటయ్య గారు, వైజాగ్ అందరు మిత్రులు కలిసి వచ్చి నాకు అధ్యక్షుల పదవిగా గుంటూరు జిల్లా డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులుగా పదవి ఇచ్చినారు. ఈ పదవి న్యాయపూర్వకంగా చేసి అందరి డ్రైవర్లకి న్యాయం చేస్తానని నమ్ముతున్నాను. ఇప్పుడున్న ప్రతి గవర్నమెంట్లో ఆఫీసుల్లో ప్రైవేటు వాహనాలు ఎక్కువైపోయి, ప్రైవేట్ కాంట్రాక్టులు డ్రైవర్లు ఎక్కువైపోయి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. అందుకని ప్రతి డిపార్ట్మెంట్కి వెహికల్స్ ఇచ్చి గవర్నమెంట్ డ్రైవర్లని ప్రపోజించి బాగా అందరినీ ఎంకరేజ్ చేయవలసిందిగా. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.